మనం హెర్నియా సర్జరీని 2 రకాలుగా చేసుకోవచ్చు. అంటే ఓపెన్ విధానంలోను లేదంటే లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారాను చేసుకోవచ్చు. ఐ యామ్ డాక్టర్ సురేష్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, కర్నూలు. ఈ ఓపెన్ పద్ధతిలో ఏంటంటే మనం మన హ్యాండ్స్ వెళ్లి అక్కడ వర్క్ చేసే విధంగా ఒక్కొక్కసారి పెద్ద కట్ అవసరం పడుతుంది. అంటే ఎక్కువ పెద్ద కోత అవసరం పడుతుంది. దాని తర్వాత మజిల్స్ అన్ని కట్ చేసుకొని వెళ్ళి మనము లోపల హెర్నియాని మన హ్యాండ్స్‌తో రిపేర్ చేస్తాం. ఇది ఓపెన్ పద్ధతి. వెరాజ్ లాప్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీ అని కూడా అంటారు దీన్ని. ఈ లాప్రోస్కోపిక్ పద్ధతిలో చిన్న చిన్న హోల్స్ లాంటివి పెట్టి వాటి ద్వారా మనం కెమెరాని అలాగే వర్కింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని లోపలికి పాస్ చేసి మనం ఆ హెర్నియా రిపేర్ చేసి మళ్ళీ బయటికి వస్తామన్నమాట. సో, దీంట్లో ఈ కటింగ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది లాప్రోస్కోపిక్ పద్ధతి యొక్క అడ్వాంటేజ్ అన్నమాట. సో, ఈ కట్ ఎక్కువ కోత అనేది ఉండకపోవడం వల్ల ఏంటంటే ఒకటి పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి ఓపెన్ పద్ధతితో పోలిస్తే. పేషెంట్ యొక్క రికవరీ ఎప్పుడైతే పెయిన్ తక్కువ ఉంటుందో, ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయో, పేషెంట్ యొక్క రికవరీ కూడా ఫాస్ట్‌గా అవుతుంది. సో, తన రొటీన్ డైలీ వర్క్స్‌ను తొందరగా వెళ్ళొచ్చనమాట. వెరాజ్ ఓపెన్ పద్ధతిలో కొంత ఎక్కువ టైం తీసుకుంటే, ఇందులో ఇంకొంత ఫాస్ట్‌గా తన డైలీ రొటీన్‌లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఆపరేషన్ తర్వాత వాడాల్సిన పెయిన్ కిల్లర్స్ అవి కూడా ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం లేదు ఈ లాప్రోస్కోపిక్ పద్ధతిలో. ఇది హెర్నియా రిపేర్‌ని లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ అన్నమాట.